పొత్తు పార్టీ అధికారంలో కూడా వచ్చింది. అయితే గడిచిన 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలపై సిఐడికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ అనగానే టక్కున గుర్తొచ్చేది మాజీ మంత్రి రోజా గారు. అయితే ఈమె మాటలకు ప్రత్యర్థులు సైలెంట్ అయిపోయిన రోజులు కూడా చూశారు. కానీ అది గతం. ఇప్పుడు పరిస్థితి మొత్తం తారుమారయ్యింది అని సర్వత్రా వినిపిస్తున్న టాకు. ఏపీలో ప్రభుత్వం మారడం, కౌంటింగ్ మొదలు ఇప్పటి వరకు కూడా ఈ మాజీ మంత్రి రోజా మచ్చుకైనా ఎక్కడా కనిపించడం మానేశారు అంటూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న నేపథ్యం. అయితే అప్పట్లో ఆడదాం ఆంధ్ర పేరుతో ఊరువాడ పోటీలు నిర్వహించారు అంగరంగ వైభవంగా. క్రీడా రత్నాలను బయటికి తీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా సాగించారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే తాజాగా ఆడుకుందాం ఆంధ్ర కార్యక్రమం పేరిట మాజీ మంత్రి రోజా 100 కోట్లు నొక్కేశారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యం. ఈ క్రమంలో రాష్ట్ర ఆచ్యాపాచ్య సంఘం సీఈఓ ప్రసాద్ సిఐడి కూడా దీని మీద ఫిర్యాదు చేశారు. ఇక ఈ ప్రోగ్రాంలో 100 కోట్ల మేర కుంభకోణం జరిగిందని అప్పటి మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దీనికి ప్రధాన సూత్రధారులంటూ ఈయన ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా అప్పటి శాప్ అధికారులతో పాటుగా అన్ని జిల్లాల డిఎస్డిఓలపై విచారణ చేపట్టాలని కూడా ఈయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా క్రీడాకారుల కోటా కింద మెడికల్, ఇంజనీరింగ్, IIIT ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలని ప్రసాద్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటుగా అప్పటి కార్యక్రమానికి సంబంధించిన పేపర్స్ను ఇమ్మీడియట్గా సీజ్ చేయాలని, శాప్కి సంబంధించిన అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాల్ని రేపుతుంది. ఇక సిఐడి రంగంలోకి దిగి రోజాను అరెస్టు చేస్తారంటూ సోషల్ మీడియా హోరెత్తిస్తుంది. ఏది ఏమైనా గతంలో తప్పులు ఇప్పుడు మాజీలకు శాపాలుగా మారుతున్నాయంటూ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. ఇక మరొక వైపు రోజా అరెస్ట్ ప్రచారంతో జన సైనికులు సరైన శాస్తి అంటూ తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే రోజా గారు అంటే జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ మామూలు మంట కాదు. ఎందుకంటే గతంలో ఆవిడ మాట్లాడిన మాటలు ఎవరు మాట్లాడినా సరే రాజకీయ పరంగా తప్పే. అంటే పదవి మనకే చిరస్థాయిగా ఉండిపోతుంది, అది మన పేటెంట్ హక్కు, దాని మీద మన ISA ముద్ర ఉంటుంది మన పదవి మీద అనుకునే రాజకీయ నాయకులందరూ కూడా తప్పటడుగుల్లో పప్పులో కాలేస్తున్నట్టే. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఈ సమాజంలో ఏది శాశ్వతం కాదు. మనం చేసే మంచి, మన నడవడిక, మన వ్యవహార శైలి ఇవే రేపు కాపాడేవి. అంతేగాని మనకేదో అవకాశం ఉంది కదా అని చెప్పి మనకు నచ్చినట్టుగా ఇష్టాచారంగా ఎవరి మెప్పు కోసమో లేకపోతే ఒక హైప్ కోసమో నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇబ్బందులు ఎవరికైనా తప్పవు. ఒక నాయకులనే కాదు, ఎవరికైనా తప్పు. ఎందుకంటే ఈ ప్రస్తావన ఇప్పుడు 100 కోట్లు ఈవిడ అవినీతి చేశారంటూ మరి సిఐడి పోలీసులకు ఫిర్యాదు వెళ్ళడం, వాళ్ళ రంగంలో దిగితే ఫస్ట్ అరెస్ట్, తర్వాత ఏం జరిగితే జరగనివ్వండి, ముందు అయితే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే సిఐడి అటాక్లో మనం చాలా చూసాం కదా, చాలా చూసాం. వాళ్ళ రంగంలోకి దిగారు అంటే ఇదంతా కక్ష సాధింపు చర్యలు అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇదో స్లోగన్ ఉంటుంది అందరికీ కూడా, రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే వాళ్ళు ఎవరియండి. అది ఏ రకంగా చేశారు అనే అంశం పక్కన పెడితే ఖచ్చితంగా ఇలాంటి అటాక్స్ ఉంటాయి. ఏది కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అవినీతి మంత్రులు చేసినా, మంత్రుల పేరుతో వేరే అధికారులు చేసినా, లేకపోతే వేరే రకంగా అవినీతి జరిగినా పడే దెబ్బ మాత్రం పొలిటీషియన్కి ఫస్ట్ దెబ్బ, నెక్స్ట్ అధికారుల మీదకి వెళ్తారు. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి. గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్సీపీ ఎంతమంది మీద కేసులు పెట్టలేదు, చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం. ఓకే, ఒక రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి తప్పు చేశారా లేదా కోర్టులు చూసుకుంటాయి.
ఆ రకంగా ఏ అంశం జరిగినా సరే రైట్ ఆర్ రాంగ్ అన్నది కోర్టుల పరిధిలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిది కోర్టు పరిధిలో ఉన్నది, అలాగే చంద్రబాబు నాయుడు గారిది కోర్టు పరిధిలో. అయితే కక్ష సాధింపు చర్యతోనే ఎప్పుడూ లేని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని. ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు అప్పట్లోని, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయితే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడవలసిన అంశాలు ఏంటి? సరే ఆయన తప్పు చేశారు, ఇదిగో మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, అది సిఐడి పోలీసులు చేశారు, వాళ్ళే తేల్చుకుంటారని. కానీ ఒక మనిషి అరెస్ట్ అయితే స్వీట్లు పంచుకుని ఆ విజువల్స్ ఒకసారి చూడండి, ఆనందపడి వాళ్ళని ఎగతాళి చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడడం. సో ఇవన్నీ తిప్పి కొడతాయి కదా, ఏది కూడా శాశ్వతం కాదని నేను ముందు మాట చెప్పడానికి కూడా ప్రధాన కారణం అదే. ఈరోజు రోజా గారి పరిస్థితి ఏంటి? బయటకు కూడా రాలేని పరిస్థితి, తీవ్ర అవమానం, ఎక్కడి నుంచి ఏ కేసు మెడకు చుట్టుకుంటుందో తెలియని దుస్థితి, ఎక్కడున్నారో ఎవరికి తెలియని పరిస్థితి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. యాక్టివ్గా ఉండే పరిస్థితి లేదు కదా. ఎందుకంటే ఎందుకు అంత టార్గెట్ అవ్వాలి, అంత అవసరం ఏముంది? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఒక ఉన్నతమైన పదవులు ఇచ్చింది ప్రజారంజకంగా పాలన సాగించాలని. అంతేగాని పవన్ కళ్యాణ్ మీకు నచ్చకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం, లేకపోతే లోకేష్ నచ్చకపోతే ఆయన లోకేష్ని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం వల్ల మీకు కలిసి వచ్చేది ఏంటి? మళ్ళీ తిప్పలు తప్ప. ఇప్పుడు ఒక్కసారి కానీ ఇటు నుంచి అటు చేంజ్ అయితే తిప్పలే కదా, ఆ తిట్లు ఇప్పుడు తిప్పలుగా తిప్పుతున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు గురించి రోజా గారు మాట్లాడింది. ఏం మాట్లాడారు ఆయన అరెస్ట్ అయినప్పుడు? ఎలాంటి మాటలు? ఆయన్నే కాదు, పవన్ కళ్యాణ్ కూడా. ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి రోజా మాట్లాడింది విందాం, ప్లే చేయండి అమ్మది. ఇది ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. 72 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ని ఎంత ఏడిపించావో గుర్తుందా? 71 సంవత్సరం 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. రోజా బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా? చంద్రబాబు నాయుడు, ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. విధి ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. 72 రోజా గారు మాట్లాడింది, విధి ఎవరిని విడిచిపెట్టదు, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఆ స్వీట్లు కూడా పంచుతున్నాను, అవి చూసి కూడా వేయండి. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆవిడ ఆనందం. ఇంత అవసరం ఉందా? ఆయన ప్రతిపక్ష నాయకుడే అవ్వడొచ్చు, మీరు ఆ పార్టీలో చాలా కాలం పనిచేశారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు మంచి చెట్లు ఉంటాయి, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు అని పొగిడిన నోర్లే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసరికల్లా రాక్షసుడు అయిపోయాడు, దుర్మార్గుడు అయిపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నవాళ్ళు టీడీపీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, జగన్మోహన్ రెడ్డి సైకో. ఇదా మీరిచ్చే మెసేజ్లు? అనవసరమైన ప్రస్తావనలు కదా ఇవి. మీకు ఇచ్చిన పదవిని పద్ధతిగా నడిపించుకుంటే ఈ తిప్పలు తప్పవు కదా, ఈ తిప్పలు వచ్చే పరిస్థితి ఉండదు కదా. ఎందుకు కొని తెచ్చుకోవడం వీటిని? ఈరోజు 100 కోట్ల స్కామ్ అంటున్నారు, దాన్ని ఆపగలరా? సిఐడి వాళ్ళు వచ్చి ఇంట్రాగేషన్ అంటారు, అరెస్ట్ చేస్తారు, అడ్డుకోగలరా? తప్పించుకుంటూ పోగలరా? సరే, నిజమా అబద్ధమా అన్నది తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఇబ్బందులు పడుతున్నారు కదా, ఆ ఇబ్బందులు పడడానికి కారణం ఏంటి? గతంలో మన నోటి దురుసుతనం, మనం సెలబ్రేట్ చేసుకునే అంశాలు, మనం ప్రస్తావించిన మాటలు, ఒకరిని విమర్శిస్తూ అతి దారుణంగా నీచంగా మాట్లాడినవి. సో ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు. ఇక ఆడదాం ఆంధ్ర, ఆ విజువల్స్ కూడా ప్లే చేయండి. ఆడదాం ఆంధ్ర దాంట్లో చాలా అంగరంగ వైభవంగా వీళ్ళు చేశారు, చాలా హడావిడి చేశారు. ఆ విజువల్స్ చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడిగా ఉన్నప్పుడు క్రికెట్ గట్రా ఆడేవారు కదా, ఆయన బ్యాట్ కూడా ఆవిడకి ఎలా పట్టుకోవాలో, ఎలా బ్యాటింగ్ చేయాలో, ఆ స్టాండింగ్ పొజిషన్ ఏంటో
అన్నీ కూడా క్లియర్గా చెప్పించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టీంలో చాలా ముఖ్య భూమిక ప్లేస్కి వెళ్ళిపోయారు ఈవిడ రోజా. సో అంతవరకు బాగానే ఉంది, చాలా ఆప్యాయత సంపాదించుకున్నారు, ఒక ఇంట్లో మనిషిలాగా అయిపోయారు, మంచి పదవి సంపాదించుకున్నారు, నగర ప్రజలు మిమ్మల్ని 2 సార్లు గెలిపించుకున్నారు, మీకు ఇవన్నీ కూడా ప్లస్లు. కానీ ఇందులో ఉన్న మైనస్లు ఏంటంటే ఆ నోటి దురుసుతనం, ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా మాట్లాడు, అది నోరు పెట్టుకుని పడిపోతే పబ్లిక్గా వాళ్ళు ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయరు. ఆ నిమిషం వరకు వ్యూస్ వస్తాయేమో, ఆ నిమిషం వరకు చర్చ వస్తుందేమో, కానీ తర్వాత వాళ్ళని చేతరించుకుంటారు. అలాంటి సందర్భాలు మనం ఎన్ని చూడలేదు, ఎంతమంది నాయకులను చూడలేదు. ఇప్పుడు ఆడదాం ఆంధ్రలో జరిగిన అవకతవకలోని అందులో జరిపిన పెద్ద స్కామ్తో ఇప్పుడు రోజాని ఆట ఆడుకునే పరిస్థితి సిఐడి. అప్పుడు ఆవిడ బ్యాటతో ఆడుకుంటే వీళ్ళు చట్ట ప్రకారం ఆడుకుంటారు. సో అది మంచిదా మీ కుటుంబానికి కానీ వేరే రకంగానే? ఓకే, దీన్ని కక్ష సాధింపు చర్యగా తీసుకుంటారు, ఏముంది? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కక్ష సాధించారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు సోనియా గారు కక్ష కట్టారన్నారు, ఏదన్నా అదే అంటారు. కానీ ఆ మచ్చ అయితే ఉండిపోతుంది కదా, జైలుకి వెళ్ళిన మచ్చ అయితే ఉండిపోతుంది కదా, అరెస్ట్ అయిందైతే మాత్రం అది చెరపలేరు కదా, ఏ రకంగా ఎవరు ఎలా వెళ్ళినా ఎప్పటికీ కూడా. సో ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు, ఒక అరెస్ట్ అయినప్పుడు, లేకపోతే ఇలాంటి కేసులు ఇరుక్కున్నప్పుడు అయ్యో పాపం అని జాలి పడాలి. కానీ ఎప్పుడైతే నోటి దురుస్తనం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టారాజ్యంగా బరి తెగించి మీడియాల ముందు తెగబడే వాళ్ళని ఆ జాలి దయ ఎవరు చూపించరు. మంచి పని అయిందిరా అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఓకే, ప్రతిపక్షాలకు అవన్నీ కూడా సరదా అనిపించవచ్చు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడ్డారు, అయ్యో పాపం అనుకున్నారు, ఇతన్ని ఇబ్బంది పెడుతున్నారు అని. ఆ సింపతియే కదా ఈయన సీఎం పీఠం ఎక్కించింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చాలామంది కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని ఎన్ని రకాలుగా చెప్పినా మంచి ఎప్పుడు కూడా చెవులకి లేటుగా ఎక్కుతుందట, చెడ్డ డైరెక్ట్ దూరిపోద్దట చెవులోకి. చాలా సందర్భాల్లో మనం చూసాం, మనం శుద్ధులు చెప్పి నీతులు చెప్తే ఎవ్వడికి ఎక్కదు, బూతులు మాట్లాడి వెటకారాలు కొద్దిగా రంజింపచేసేలాగా మాట్లాడితే చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది, భలే 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 అని. సో రోజా గారు గతంలో మాట్లాడిన మాటలు కానీ, ఆవిడ ప్రస్తావించిన అంశాలు కానీ దానికి ఎవరు జాలిపడే పరిస్థితి ఉండదు. ఆ స్టేజ్కి ఎందుకు తీసుకోవాలి? మీకు ఒక కుటుంబం ఉంటుంది, మీకు ఒక జీవితం ఉంటుంది, కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు అలా రగిలిపోతూనే ఉండాలా రాజకీయ నాయకులు అంటేని? ఇంక వేరేవేమీ ఉండవా? అవసరమా ఇవన్నీ? నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఊరుకున్నారంటే చంద్రబాబు నాయుడు ఊరుకోరు. ఎవరు రాత ఎలా ఉందో ఎవరు డిసైడ్ చేస్తారండి? ఎవరన్నా డిసైడ్ చేయగలరా ఎవడు రాత ఏ రకంగా ఉంటుందని? ఓ ఫెయిల్యూర్ అయినోడు జీవితాంతం అంతా ఫెయిల్యూర్ అయిపోతాడు, ఒక సక్సెస్ అయినోడు జీవితాంతం అంతా సక్సెస్ అయిపోతాడు అని ఎవరు చెప్తారు? చెప్పే అంత గొప్పతనం నీలో ఉందని మీరేం ఋషుల, భగవంతుల, భగవత్ స్వరూపుల, లేకపోతే అపారమైన జ్యోతిష్య పటిమ తెలిసిన వాళ్ళ? ఇలా చూసి వీడు జీవితం ఏంటో, వీడు ఏం చేస్తాడు, వీడు ఏం చేయడో, వీడు ఫ్యూచర్ ఏంటో అని చెప్పేయడానికి. ఎందుకంటే ఇవన్నీ హైప్ చేసుకోవడానికి నేను ముందు చెప్పాను కదా, అవన్నీ ఏంటంటే అప్పట్లో తలకెక్కిన అహంకారం. ఎవరైనా సరే, నేను రోజా గారినో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటలేదు, తలకి ఎవరికైనా అహంకారం ఎక్కింది అంటే ఖచ్చితంగా అది దించే రోజు వస్తుంది, పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. ఎంత గొప్ప గొప్ప వాళ్ళకే దిక్కు లేదు, చిన్న చిన్న వాళ్ళు వీళ్ళకే ఉంది. మహామహులు, గొప్పవాళ్ళు, తిరుగులేని వాళ్ళే తల తిరుగుడుతరంగా వ్యవహరిస్తే పొగరు దిగిన రోజులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో దాఖలాలు ఉన్నాయి చరిత్రలోని, కథలుగా పురాణాలు చూసుకున్నా ఎవరు చూసుకున్నా. సో అది ఎక్కించుకోకూడదు.
మనకంటూ ఒక సొంత జీవితం ఉంటుంది, మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. మంచిగా వెళ్ళడానికి ఆలోచించాలి. అధికారం వచ్చినప్పుడు అధికారాన్ని ఆస్వాదించాలి, మంచి చేయాలని ఆలోచన ఉండాలి. అంతేగాని దీన్ని పట్టుకుంటే ఎవరో మెప్పు కోసం అని చెప్పి ఇష్టాసారంగా బరి తెగించి రోడ్డెక్కి మైకిల ముందు మాట్లాడితే దానికి ప్రతిఫలం వేరే రూపంలో చూపిస్తుంది, వేరే రూపంలో వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈవిడేం మాట్లాడారు ప్లే చేయండి. సో పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. ఈయన కులం గురించి అరిసినా, లేకపోతే చెప్పు చూపించినా, లేదా కార్ల మీద ర్యాష్కి వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ప్రజలు అందరి చేత మళ్ళీ మళ్ళీ శభాష్ అనిపించుకుంటారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారు. అది తెలుసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అట్టర్ ఫెయిల్యూర్. నువ్వు కార్ల మీద ఎక్కినా లేకపోతే వేరే రకంగా ఎక్కినా నేను ఎవడో కూడా కేర్ చేయడు, అవసరం లేదు కదా. నేను అదే ముందు ప్రస్తావించింది. ఎవరు డిసైడ్ చేస్తారు ఎవరి ఫేట్ని? తలరాతలు మార్చి అంత శక్తి ఎవరికి ఉంది? అరే ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు, ఒక పవర్ స్టారు, కోట్లాది మందికి ఆరాధ్యంగా అభిమానింపదగ్గ హీరో అయినా, ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఇలా తీసి పడేస్తే ఇప్పుడు వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఊరుకుంటారా? అయినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. రోజా గారు చాలాసార్లు ఈ రకంగా మాట్లాడారు, కానీ వాళ్ళైతే ఇంత దారుణంగా మాట్లాడిన పరిస్థితి లేదు. సో పవన్ కళ్యాణ్ గారిని వదలరు, చంద్రబాబు నాయుడు గారిని వదలరు, లోకేష్ గారిని అయితే మరీ దారుణం. అసలు ఆ లోకేష్ అదనో లోకేష్ ఇదనో అంత అవసరం ఏముంది? మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు తెలిసి లోకేష్ని చిన్నపిల్లలుగా ఆ ప్యాంపర్ చేసి ఉంటారు కదా. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు కుర్రోడే అతను. మీరు 10 సంవత్సరాలు సుమారు చేసినట్టున్నారు, 8-10 సంవత్సరాలు చేసినట్టున్నారు తెలుగుదేశం పార్టీలో. అంటే 2014కు ముందు, అంటే 2004, 2009, 4 ఆ టైంలో, 2009 కానీ 2004 అనుకుందాం, 2004-05 టైంలో. అప్పటికి లోకేష్ వయసు ఎంత? కుర్రోడే కదా. మీరు కుర్రోడు చిన్నపిల్లోడు అని చెప్పి అతనితో ఆప్యాయతగా మాట్లాడే ఉంటారు కదా, చూసే ఉంటారు కదా. మరి మీ కళ్ళ ముందు ఎదిగిన పిల్లాడే కదా అతను. మీకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ కొడుకైతే అవ్వచ్చు కాక మీ కళ్ళ ముందు ఎదిగిన పిల్లడు కదా. సో అతని గురించి అంతలాగా మాట్లాడవలసిన అవసరం ఏంటి? అంటే రోజా గారు ఇవన్నీ ఎలా అవుతున్నాయంటే మనం చేసిన పనులు మనకే శాపాలుగా తిప్పి కొట్టే రోజులు ఇవి. ఇంతకుముందు అంటే ఎక్కడో ఏవో శిక్షలు పడేవట, ఇప్పుడు అలా ఏం లేదు, ఇప్పుడే డిసైడ్ చేసేస్తున్నారు ఈ టైంలోనే. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రోజా గారు ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా బుర్రకెక్కించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆడదాం ఆంధ్ర చూడండి, ఆవిడ ఎంత హుషారుగా ఉన్నారో ఆ విజువల్స్లోని, ఎంత చలాకీగా ఉన్నారో. సో ఇప్పుడు టర్న్ అయిపోయింది. వితిన్ డేస్లో ఆ సరదా పోయింది, ఆనందం పోయింది. ఇప్పుడంతా ఆవేదన, ఆందోళన, భయం, ఎక్కడి నుంచి ఏమొస్తుందని అంత భయపడాల్సిన అవసరం ఉంది. మనం నీతిగా మంచిగా నిజాయితీగా పోతే చాలామంది మంత్రులు ఉన్నారే, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారే. మరి టార్గెట్ కొంతమంది మీదే ఎందుకు? కొడాలి నాని గారనో, లేకపోతే రోజా గారనో, పేర్ని నాని గారనో, గుడివాడ అమర్నాథ్ గారనో, అంబటి రాంబాబు గారనో 175 మంది ఉండగా మీరు 151 గెలుచుకున్నారు, 22 మంది ఎంపీలు గెలుచుకున్నారు. వాళ్ళలో ఇలా ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? మిగతా వాళ్ళందరినీ టార్గెట్ చేయొచ్చు కదా. ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం అన్నది కాదు, మనం చేసిన తప్పులు, మనం మాట్లాడిన మాటలు ఇవి ఈరోజు తిరిగి కొడుతున్నాయి.
దీన్ని ప్రతి ఒక్కరూ కూడా బ్రెయిన్లోకి తీసుకోవాలి ఖచ్చితంగా. ఈరోజు పొత్తు పార్టీ అధికారంలోకి ఉండొచ్చు, సరే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా బరి తెగించి మాట్లాడితే ప్రజలు దీన్ని ఏది మర్చిపోరు. మనం చేసిన తప్పుల్ని ప్రజలు మర్చిపోరు. ప్రజలంత అమాయకులేం కాదు. ఓటర్లను ఏదో ప్రలోభ పెట్టేస్తాము, ఏదో అయిపోద్ది. పసుపు కుంకుమ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఏమైంది అసలు ఊహించారు ఎవరనని? 23 సీట్లకు పరిమితం అయిపోయారు. ఈయన 2,70,00,000 రూపాయలు బటన్ నొక్కారు, డైరెక్ట్గా బెనిఫిషియర్స్ అకౌంట్లో పడ్డాయి డైరెక్ట్గా. ఇంకా అందులో మధ్యవర్తి కూడా ఏమీ లేడు, ఎవడో మధ్యలో తిరిసేయడానికి కూడా లేదు, అవినీతి జరిగింది అనడానికి కూడా లేదు. డైరెక్ట్గా అకౌంట్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్ చేస్తే అవన్నీ నిలబెట్టినాయా? 11 సీట్లకు పరిమితం అయిపోయారు. అంటే ఓటరు ఎంత విచక్షణ కలిగి ఉన్నాడు, ఎంత అద్భుతంగా అతను ఆలోచిస్తాడు. ఇది ఈ రోజుది కాదు కదా, గతం నుంచి కూడా వస్తుంది ఇది. ఈరోజు కొత్తగా పాఠాలు నేర్చుకుంటూ ఇప్పుడే మనం పలకా బలపం పట్టుకుంటూ ఆల్రెడీ దిద్దుకుంటున్నామా? రాజకీయ ఆల్రెడీ దిద్దామా? కాదు కదా. సుదీర్ఘంగా అందరూ 15-20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నవాళ్ళే చాలామంది. అదే వాళ్ళు కూడా అరే గతాన్ని ఇలా మనం చూసాం కదా, ఇప్పుడు మనం ఇలా ఉండకూడదు అని ఎందుకు అనుకోరు? ఎందుకు అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు? క్షణిక ఆవేశ కోసం, క్షణిక ఆనందం కోసం, ఒక 4 చప్పట్ల కోసం, ఒక 10 వ్యూస్ కోసం, లేకపోతే మన బాసుల మెప్పు కోసం. ఇదే కదా. ఒక మనిషి అరెస్ట్ అయిపోతే మాజీ ముఖ్యమంత్రి ఆవిడ స్వీట్లు పంచుకుంటూ చాలా ఆనందంగా ఉందని చెప్పి గంతులేస్తుంటే ఇదేం సంస్కృతి? ఒక మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు సరే, కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళు ఏవో సంబరాలు చేసుకుంటుంటారు, గెలిస్తే చేస్తుంటారు, మంచి పని అయిందంటారు, ఏదో రచ్చబండ దగ్గర మాట్లాడుకుంటారు. అది కానీ బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉన్నారు కదా మీరు. మరి ఇవన్నీ ఈ వీడియోలు పోతాయా? పొమ్మంటేని చెరిపేస్తే చెరిగిపోతాయా? ఇవన్నీ లైబ్రరీలో ఉంటాయి కదా, ఎవరి లైబ్రరీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా. అదే కదా ఈరోజు మీకు 100 కోట్లకు తీసుకొచ్చింది స్కామ్కి. 100 కోట్ల స్కామ్ అంటే చిన్న అంశం కాదు. మన ఆంధ్రాలో ఏం ఆడదామో నవరత్నాలను, గ్రామీణ రత్నాలన్నింటినీ వెలుగులో తీస్తామన్నారు. వాళ్ళని తీసారో లేదో తెలియదు కానీ 100 కోట్ల స్కామ్ అన్నది మాత్రం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. రోజా అరెస్ట్ ఖాయం, ఇది సర్వత్రా మాట్లాడుతుంది. ఆవిడది మరొక బయట కూడా ఉన్నది, అది కూడా ప్లే చేయండి అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని చెప్పిన ఎదవలందరికీ ఈ రోజు తెలిసిందా? నేను గోల్డెన్ లెగ్ ఖచ్చితంగా నా ఉసురు చంద్రబాబు నాయుడికి తగిలిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీలో రూల్స్ కి విరుద్ధంగా కాల్మనీ సెక్స్ రాకెట్లో అన్యాయమైన ఆడవాళ్ళకి అండగా నిలబడినందుకు నా మీద బురద చల్లి నన్ను 1 year సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను మరి మహిళా సాధికారత పార్లమెంటు సదస్సుకి పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను ఎలా హింసించారో మీ అందరూ చూశారు. నేను ఇది పబ్లిక్గా ఒక మంత్రి స్థాయి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఒక అగ్ర కథానాయకి ఎదవలని డైరెక్ట్గా మాట్లాడుతున్నది ఆవిడ. అది అస్సలు సభ్య సమాజం ఏమనుకుంటుందో ఏంటో, ఎవరు మాట్లాడినా అది తప్పే కదండి. ఎందుకు ఇలాగా రాజకీయ నాయకులు ఎంత విచ్చలవిడితనంగా చెలరేగిపోతున్నారు? అంటే ఎవరు ఏం అనలేరన్న వాడిని. రోజా గారనే కాదు, నేను ఈ బయట చూపించాను, ఈవిడ్నే నేను కార్నర్ చేయట్లేదు. ఏ రాజకీయ నాయకుడి కన్నా ఏంటి ఆ తలపొగరు? ఏం చూసుకుని మీరు రెచ్చిపోతున్నారు? పదవి శాశ్వతమా? ఎన్ని సంవత్సరాలు ఉంటారో తెలుస్తుందా? రాసి ఇవ్వగలరా? అంటారు 20 సంవత్సరాలు ఉంటాం, 25 సంవత్సరాలు ఉంటాం, 30 సంవత్సరాలు ఉంటామని. మాటలకేమున్నది? ఎన్నైనా మాట్లాడవచ్చు. కానీ చేతలకు వచ్చేసరికల్లా ప్రజలు నిర్ణయిస్తారు మీ తలరాత ఏంటన్నది. మీరు నిర్ణయించుకోవడానికి లేదు. ఆ భగవంతుడు రాస్తాడు నువ్వేమవ్వాలి, నువ్వు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పోవాలి అని. నేను ఉండాలి అంటే ఉండలేము, పోవాలి అంటే పోము. నేను ఇది అవ్వాలి అంటే అవ్వలేను, అవ్వకూడదు అంటే ఆగిపోదు. ఏది మన చేతుల్లో ఉండదు. కాలానికి అనుగుణంగా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి.
ఏ మనిషి అన్నా సరే. సో ఆ పరిస్థితి కనిపించట్లేదు, ఆ రకంగా ఆలోచించేయట్లేదు. నా ఉసురు తగిలింది చంద్రబాబు పోతాడు. ఒక ఆడ మహిళవు కదమ్మా, ఉసుర్లు తగలడం ఏంటి, పోవడం ఏంటి? నిజంగా మీకు బాధ పెట్టారనుకోండి, బాధ పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. మీకు నిజంగా మీరు మంచివారు, గొప్పవారు, మీకు అన్యాయం జరిగింది, తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడన్నా తప్పదు. అది మీరు బహిరంగంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నా ఉసురే తగిలిందని ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, లేకపోతే వేరే అంశం ఏదైనా జరిగినప్పుడు నా ఉసురు వాడికే తగిలింది, నా ఉసురు వాడికే తగిలింది, నా వల్లే వాడికి అలాగే అయిపోయిందని అంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది. నిజంగా రోజా గారిని చాలామంది అవమానించారు, ఏదో బ్లూ ఫిలింలు అన్నారు, అవన్నారు ఇవన్నారు, చాలా నిందలేశారు. తప్పది. ఖచ్చితంగా వాళ్ళకి ఒక టైం వస్తుంది, వాళ్ళకి అనిపిస్తారు. దానికి మనం బయటపడి గగ్గోలు పెట్టి, ఏడుపులు పెట్టి, పెడపప్పులు పెట్టినంత మాత్రాన ఏమీ కాదు. మీ ఉన్నతత్వం, మీ వ్యక్తిత్వం, మీ మంచితనం ఇలాంటి దగ్గరే కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరైనా నిందలు వేశారు, నిందలు వేసినప్పుడు మీరు విచక్షణ కోల్పోకుండా, ఆవేశం పడకుండా దాన్ని సామరస్యంగా ఒక మంచిగా తిప్పి కొట్టచ్చు. చాలా రకాలు ఉంటాయి, గొడవలు ఆడుకోవడానికి కానీ, ఏమైనా మాట్లాడుకోవడానికి కానీ ఎన్నో రకాలు ఉంటాయి. ఇదే థీరీ కాదు. ఎదవలు, ఆ ఎదవాడు, లేకపోతే ఈడిది, ఇలాగ మీరు మాట్లాడడం వల్ల చాలా చునకన అయిపోతున్నారు సమాజంలోని. ఎందుకంటే మిగతా వాళ్ళు లేరు కదా ఈ రకంగా, చాలా తక్కువ మంది ఈ రకంగా మాట్లాడేది. మగవాళ్ళు కూడా మాట్లాడలేని మాటలు రోజా గారు బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ ఈవిడి మెడకి ఖచ్చితంగా ఈరోజు చుట్టుకుండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత ఈజీగా వదలరు వాళ్ళు. ఏదో రకంగా తప్పు పట్టాలి అంటే ఏదో రకంగా ఇరికించవచ్చు. ఎవరో ఇరికిస్తున్నారని చెప్పే ప్రయత్నం కాదు నాది, ఏదన్నా చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు, ఎంతోమంది ముఖ్యమంత్రిని చూసుకొచ్చారు, ఎంతోమంది ప్రధానమంత్రిని చూసుకొచ్చారు, ఎన్నో కేసులు పడ్డారు. ఆయన ఏ రోజన్నా జైలుకి వెళ్ళాడు? ఆయన వెళ్ళలేదు. కానీ జైలుకి పంపించాలి అనుకుంటే వెళ్ళక తప్పదు. అంటే పొలిటీషియన్స్ రాస్తున్నారు కదా కొన్ని రాతలు, వాళ్ళు ప్రింట్ వేస్తే చాలు, వాళ్ళు ముద్ర వేస్తే సరిపోద్ది, వాళ్ళ సంతకం పెడితే సరిపోద్ది. కొన్ని రాతలకి అదో ఇంప్లిమెంట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఆ రకంగా కొన్ని రాతలు ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో రోజా గారు చేసిన ఇప్పుడు నేను చూపించిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇవి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న వీడియోలు, ఇవి విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో. ఎందుకంటే 100 కోట్ల స్కామ్ బయటకు వచ్చింది. సిఐడి అయితే సాధారణంగా వదలదు, ఫస్ట్ అయితే కస్టడీలోకి తీసుకుంటారు. వాస్తవాలు తెలిసిందే అంటే వెళ్ళిపోవాల్సిందే, దాన్ని ఎవరు ఆపే పరిస్థితి లేదు, ఎవరు జాలిపడే పరిస్థితి లేదు. అది నేను అనేది ఇక్కడ పాయింట్. తప్పులు జరిగినాయా, ఉప్పులు జరిగినాయా, మన వల్ల జరిగినాయా, పక్కవాడి వల్ల జరిగినాయా, లేకపోతే మన టీం వల్ల జరిగినాయా, కొన్ని సందర్భాల్లో మనం చెయ్యని తప్పుడు కూడా శిక్ష అనిపిస్తూ ఉండాలి. కానీ దాన్ని సమాజం ఏమనుకుంటుంది, అయ్యో పాపం వాడు మంచోడరా, అమ్మ ఆవిడ మంచిదిరా అని అనుకుంటారు. సో ఆ సింపతి అన్నా రావాలి. భలే జరిగిందిరా ఆడికి, లేదా భలే జరిగిందిరా ఈవిడికి అంటే మరీ కుంగిపోవాలి కదా. మిమ్మల్ని ఐరన్ రగ్ అన్నారు, ఏవేవో తప్పుడు పనులు చేస్తున్నారన్నారు, ఏవో ఫిల్ములు చేశారన్నారు, చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. అలాగే మీలాగే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా అవమానాలు ఎదుర్కొన్నారు కదా. అది ఎందుకు మీరు మర్చిపోతారు? వాళ్ళకి ఏమైనా పూల పాన్పులు వేయలేదు కదా, పూలదారిలో వాళ్ళు ఏం నడలేదు కదా, వాళ్ళు ముళ్ళ కంచెలు దాటుకుంటే వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు భార్యని ఏ రకంగా నిండు సభలో ప్రస్తావించి ఎంత దారుణంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత దారుణంగా ప్రస్తావించారు, ఎంత పెద్ద ఎత్తున వైరల్ చేశారు సోషల్ మీడియాలోని.
ఎవరిని వదిలేశారు? ఎవరిని వదిలేదు కదా. ఈరోజు మనం బాధపడడానికో లేకపోతే వేరే చేయడానికన్నది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు స్కిల్ స్కామ్లోని. అది నిజమా అబద్ధమా ఏంటన్నది కోర్టు చూసుకుంటుంది. మరి ఇందులో 100 కోట్లు స్కాము, రోజా గారు అరెస్టు. అది నిజమా అబద్ధమా తర్వాత తెలుస్తుంది. మన గురించి ఒకరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, నా ఉసురు తగులుతుంది అని చెప్పి మీరు శాపనార్థాలు పెట్టినప్పుడు, మరి అవతల వారి భార్యల గురించి మాట్లాడినప్పుడు, అవతల వాళ్ళ వ్యక్తిత్వం గురించి మాట్లాడినప్పుడు, అవతల వాళ్ళని బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఉసురు మీకు తగలదా? ఇది కాదు కదా పద్ధతి. ఇది కాదు కదా మనం ఇవ్వాల్సిన మెసేజ్. ఎందుకంటే మీరు సామాన్యమైన గృహిణి కాదండి, సామాన్యమైన స్త్రీ కాదండి, ఒక అగ్ర కథానాయికగా వెలుగొందిన వారు, ఒక మంత్రిగా రాష్ట్రంలో మీ ఐడెంటిటీ చాటుకున్న వాళ్ళు. సో ఇవన్నీ ప్రజలు ఇచ్చారు. ఆ ప్రజల దగ్గర ఈరోజు మీరు చులకనైపోయే విధంగా మాట్లాడడం, ఈ రకంగా ప్రస్తావించడం, ఈరోజు ఇబ్బందులకు గురి కావడం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది ఇక్కడితో ఎండ్ కాదు. ఇప్పుడు ఇక్కడితో ముగిసిన అధ్యాయం ఏం కాదు కదా. రాజకీయాలు ఇలాగే కొనసాగుతాయి. వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరు, వీరు కాకపోతే ఇంకొకరు, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మీరైతే రాజకీయాల నుంచి వెళ్ళిపోరు కదా. రిటైర్డ్ ఏం ప్రకటించే సీన్ ఉండదు నాకు తెలిసి. ఇంకా మీరు యాక్టివ్గానే ఉంటారు. ఉన్నప్పుడు గతంలో జరిగిన అనుభవాలు, మనం మాట్లాడిన తీరు మార్చుకోవాలి. ఒక్క రోజా గారే కాదు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఇది ఒక పెద్ద గుణపాఠంగా మారాలి. ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించింది. చిన్న మాట, చిన్న తప్పు దొరికినా దాన్ని భూతద్దంలో పెట్టి ప్రజల ముందు ఉంచుతున్నారు. విత్ ఇన్ సెకండ్స్లో కోట్లాది మంది ఈరోజు ఫోన్లకే పరిమితం అయిపోయారు. మన ముందు వచ్చేసినది, ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగిందో మన కళ్ళ ముందు విత్ ఇన్ మినిట్స్లో వస్తున్నది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే ఇది చేతిలో ఉంటే చాలు, ప్రపంచం అంతా మన దగ్గర ఉన్నట్టే. సో ఇలాంటి కాలంలో మనం ఉన్నాం. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి, సమాజం మీద ఎంత పద్ధతిగా నడుచుకోవాలి. అది మానేసి ఈరోజు మనకేదో ఉంది కదా, అధికారం అవనియండి లేకపోతే ఆస్తి ఉన్నాయని కదా బిర్ర వీగిపోయి ఈ రకంగా మాట్లాడితే చిక్కులు తప్పవు, ఇబ్బందులు తప్పవు. ఒకసారి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది, మన కుటుంబం ఎంత బాధపడుతుంది. రైటా రాంగా అన్న ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం, ఆ చట్టం తన పని తాను చేసుకుపోద్ది. కానీ ముందైతే మనం శిక్ష అనుభవించాలి కదా. అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం, ఆ సంబరాలు ఎందుకు? ఎవరో అరెస్ట్ అయితే ఆ సంబరాలు మీకెందుకు? ఆయన తప్పు చేసేయడేమో అరెస్ట్ చేయరు. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా. నేను అనేది ఏంటంటే ఈ కొంతమందికే ఎందుకు నొప్పుగలుగుతున్నదని, ఈ కొంతమందే ఆ వికృత ఆనందాలు ఎందుకని. ఒకవేళ వాళ్ళకి జరిగినా వీళ్ళు ఆనందపడినా వీళ్ళకి కూడా అంతే. రోజా గారు అరెస్ట్ అయ్యారని ఇంకోట స్వీట్లు పంచుకుంటూ ఇది చేశారంటే వీళ్ళకి కూడా అంతే. ఈ వికృతాలు దేనికి? అది చట్టం కదా, చట్ట పరిధిలో ఉన్న అంశాలు వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు ఈ సునకానందాల మధ్యలోని? సో ఇవేవి కూడా అవసరం లేనిది. ఇప్పటికైనా సరే మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆడదాం ఆంధ్ర చూడొచ్చు, అంగరంగ వైభవంగా అక్కడ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత వాసులందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇద్దామని. కానీ అందులో ఓ పెద్ద స్కామ్ ఈరోజు వైసీపీని కుదిపేస్తున్నదని. 100 కోట్ల స్కామ్ ఇది ఒక్కటే. ఇందులో ఇంకా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ స్కామ్కు సూత్రధారులుగా మాజీ మంత్రి రోజాతో పాటుగా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఇందులో ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, దీంతో పాటు క్రీడాకారుల కోటా కింద మెడికల్, ఇంజనీరింగ్, IIIT ప్రవేశాలు పొందిన వారిపైన విచారణ చేపట్టాలని, అంటే ఈ తీగ లాగుతున్నారు. ఈ డొంక పెద్ద ఎత్తున ముంచేలా ఉంది. ఇది కానీ బయటపడితే చాలామంది ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో చాలా ప్రాబ్లం ఉంటుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాలకి సంబంధించిన పేపర్స్ సీజ్ చేయాలని ప్రధాన డిమాండ్. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ప్రభుత్వం మారిన వెంటనే కూడా
కొన్ని కార్యాలయాల్లో చాలా ఫైల్స్ అన్నీ కూడా మిస్ అయిపోయి ఎక్కడికక్కడ తీసుకెళ్ళిపోయారని. సో దాని మీద కూడా సిఐడి దృష్టి సారించాలి. మరి ఈ 100 కోట్లు స్కామ్ ఏ రకంగా నిగ్గు తేలుస్తారో, మరి రోజా గారు అరెస్ట్ అనే అంశాన్ని ఏ రకంగా వైసీపీ డైజెస్ట్ చేసుకోగలుగుతుందో, మరి ఇప్పటికైనా సరే వీళ్ళు పాఠాలుగా మార్చుకుంటారా, వీటిని గుణపాఠాలుగా నేర్చుకుంటారా, లేదు ఈ రకంగానే నువ్వంటే నువ్వు అని చెప్పి బరి తెగించి రోడ్డు ఎక్కి తెగబడతారా? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత రచ్చసాగుతున్న నేపథ్యం. ఏదైనప్పటికీ కూడా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అరెస్ట్ అనే అంశం మాత్రం ఈరోజు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్న నేపథ్యం. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా